ప్రైజ్ లార్డ్. చూడండి, టుడే వాగ్దానం ఏంటంటే, యెహోవాయే నీతిమంతుల రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. కీర్తనలు 37:39 ఉంది మాట. చూడండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. మనకు బాధ కలిగినప్పుడు మన దాగుచోటు ఎక్కడనమాట. ఇంకొక చోట చెప్తారు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదువు. కీర్తనలు 32:7 ఉంది మాట. మన శ్రమయందు ఎవరన్నమాట మనకి కాపుదల, మన యేసయ్య. తర్వాత ఆయన యెహోవా నీతిమంతులకు రక్షణాధారము. ఆయన నమ్ముకున్న వారందరికీ కూడా బాధ కలిగినప్పుడు ఆయన మనం ఎలాగైతే చూడండి బండ సందులో కుందేలు వెళ్ళి దాక్కుని ఉంటుందో, ఎంత ఒక తుఫాను వచ్చినప్పుడు మొత్తం అంతా అలజడిగా ఉంటుంది కదా ప్రాంతం అంతా. ఒక పిట్ట మాత్రం బండ గూటిలో హాయిగా సుఖంగా ఉందంట. అదే నెమ్మది, అదే సమాధానం అన్నమాట. ఈ ప్రపంచం ఏమైనా కానివ్వండి, ఎంత ప్రళయమైనా కానివ్వండి, కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి అంత శాంతి సమాధానం ఇస్తానని దేవుడు ఇక్కడ తోడిగా చెప్తున్నారు. చూడండి, ఆయన దాగుచోటు. మన దాగుచోటు ఎవరు? మన యేసయ్య అన్నమాట. మరి ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.